బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. బిగ్ టీవీ భక్తి టీవీ ప్రేక్షక మిత్రులకి దసరా శుభాకాంక్షలు. ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం. చూస్తున్నారు అన్ని మమ్మల్ని అంతటా కూడా అన్ని వీడియోస్ చూస్తున్నారు కదా, కొంచెం అలా లైక్ చేయండి, కొంత షేర్ చేయండి. ఈ యొక్క మీరు పొందినటువంటి ఒక అనుభూతిని ఇంకా 10 మందికి షేర్ చేయొచ్చు కదా, ప్రయత్నం చేద్దాం. ఈ దుర్గామాతను నిమజ్జనం శరన్నవరాత్రిలో అందరూ కూడాను ఇంతకుముందు దేవాలయాల్లో చేసేవాళ్ళు, ఈ మధ్యకాలంలో బయట కూడా ప్రాంతాల్లో కూడా చేసి శరన్నవరాత్రులు చాలా అద్భుతంగా చేస్తున్నట్టుంటున్నారు. నిమజ్జనం ఉందా అంటే సౌత్ స్టేట్స్లలో చాలా తక్కువ ఉంటుందండి. ఈ కల్కటా ప్రాంతంలో అంతా కూడాను నిమజ్జనాన్ని చేస్తున్నారు చాలామంది కూడాను. దానివల్ల దోషం లేదు. ఇక్కడ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారంటే మనం ఎవిడెన్స్గా లేకుండా ఇది నేను మాత్రమే చెప్పడం కాదండి. ఎవిడెన్స్ ఎందుకు చేస్తున్నారు, అసలు చెయ్యొచ్చా చేయకూడదా. నవరాత్రి విగ్రహాల యొక్క ఉత్సవం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దుర్గామూర్తిని నవరాత్రి తొలి రోజు ప్రతిష్ఠించి 9 రోజులు పూజా హోమాదిలో ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. దశమి రోజున విజయదశమిని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం యొక్క అర్థం దుర్గామాత స్వర్గానికి తిరిగి పంపడం అనే అర్థం. విగ్రహం మట్టిలో నుంచి తయారు చేసి తిరిగి నీటిలో కలవడం పంచభూతాలకు విలీనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం అని చెప్పారు. ఎక్కడెక్కడ ఈ ప్రాముఖ్యత పెరిగింది అంటే పశ్చిమ బెంగాల్, కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో, కొన్ని ప్రాంతాల్లో మిగతా ప్రాంతాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రమే ఇది కొంచెం ప్రాకృతమైంది. ఈ శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఎక్కడ శాస్త్రోత్తర ప్రకారం దుర్గామాతను కలశ రూపంలో ఆహ్వానించి ఉత్సవం ముగించాక ఉత్తర దేవతలకు వీడ్కోలు చెప్పిన కలశాన్ని గంగా సముద్రం వంటి పవిత్ర స్థలాల్లో కలపడము. విగ్రహ నిమజ్జనం అనేది తర్వాత వచ్చిన ప్రాజాపత్యంలో ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఇది వచ్చేసి పూర్వకాలంలో చెప్పబడలేదు. ఆ కలశంలో ఉన్నటువంటి జలం ఉంది చూసారా, 10 రోజులు ఉన్నటువంటి జలాన్ని పారుతున్న నదిలో కానీ సముద్రంలో కానీ కలిపేవారు. అమ్మవారిని స్వర్గంలోకి పంపిస్తున్నామని. ఇంక దాన్ని విగ్రహ రూపంలో మట్టిలో చేసి ఇలా చేయడం అనేది చెప్పడం జరుగుతుంది. దోషం లేదు నిమజ్జనం చేయడం వల్ల. ఇది కొంతవరకు నా నాలెడ్జ్, కొంతవరకు పెద్దలు చెప్పినటువంటి ఎవిడెన్స్తో సహా చెప్తున్నాం. ఏ ప్రాంతాల్లో చేస్తున్నారని. విజయోస్తు. ఏమండి, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చాలామంది చూడండి, దీక్ష సమయంలో ఈ అయ్యప్ప దీక్ష తీసుకునే సమయంలో మాల విసర్జన సమయంలో కొంతమంది ఏడ్చేస్తారు. ఈ 40 రోజులు నేను వ్రతం ఉన్నాను, ఇప్పుడు నేను ఆ దీక్షల నుండి విరమించిపోతారని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. కానీ దానికి డీజేలు పెట్టుకొని తాగి తందనాలాడి వేషాలు వేసుకొని చేస్తే అమ్మవారు అనుగ్రహం ఇస్తారనుకుంటున్నారా? ఆ ప్రశ్న మిమ్మల్నే వేసుకోండి. నేను అమ్మవారు ఊరేగింపులో ఉన్నాను, నేను ఇలా ఉండవచ్చా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు ఖచ్చితమైనటువంటి ఆన్సర్ దొరుకుతుంది. తప్పు కదా, తప్పే. అది ఎవరు చేసినా దాన్ని సంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలతో మంగళ హారతులతో తీసుకుపోయి వీడ్కోలు చెప్తే చాలా విశేషం. విజయోస్తు. వేలంపాటలో అమ్మవారు ధరించినటువంటి చీరలు ఇది ఎక్కడ కాదండి, ప్రతి దేవాలయంలోనూ జరుగుతూ ఉంటుందండి. ఇది ఇప్పుడు కాదు, ఆనవాయితీగా కొన్ని ఏళ్ళుగా జరుగుతుంది. మేము కూడా చాలా చీరల లాంటివి అమ్మవారి ప్రసాదంగా, ఎందుకంటే సాక్షాత్ అమ్మవారి యొక్క శరీరం అంతా తగిలినటువంటి ఆ యొక్క చీరను ఇంట్లో ఆడవాళ్ళు కట్టుకుంటే వాళ్ళ యొక్క కర్మ వ్యాధులు తొలగుతాయి, దోషాలన్నీ తొలగుతాయి, పుత్ర సాఫల్యం పెరుగుతుందంటారు. ఇవన్నీ కూడా చాలా మంచిది. మన శరీరంలో ఉన్నటువంటి బట్ట కట్టుకుంటే అయిపోతుందా అంటే నిజం. ఆ అమ్మవారి యొక్క చింతన ఉదయం నుంచి రాత్రి వరకు ఆ నవరాత్రుల్లో ఆరాధన చేసినటువంటి ఆ శక్తి ఉంటుంది సార్. ఆ శరీరంలో ఉన్నటువంటి స్పర్శతో మ్యాగ్నెట్, ఇప్పుడు చూడండి, నేను ఒక మ్యాగ్నెట్ పెట్టుకున్నాను, ఇటు పక్కది తట్టుకున్నది కదా, ఆ స్వామి ఎలా మ్యాగ్నెటిక్ పవర్గా ఉంటుందో అంత పవర్ ఉంటుంది ఆ వస్త్రానికి. దాన్ని శేషవస్త్రం అంటారు. దాన్ని మీరు నిర్మాల్యం అంటారు. స్వామివారికి బట్టలు ఇప్పేటప్పుడు ఆ అర్చక స్వాములందరూ దాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకొని పక్కన పెడతారు. దట్ ఈస్ కాల్డ్ శేషవస్త్రం. ఈ శేషవస్త్రాన్ని వేలంలో తీసుకుంటారు. ఈ వేలంలో తీసుకోవడం ఎందుకు? ఈ వచ్చినటువంటి రుసుమును దేవాలయ యొక్క ధూపదీప నైవేద్యానికి, నిత్యకర్మానుష్ఠానాలకు కావాల్సినటువంటి వస్తువు ఆరాధన కొనడానికి ఆ రుసుముని వాడడం జరుగుతుంది. అదొకటి. మనం తీసుకోవడం వల్ల ఆ సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు. ఆ వస్త్రాన్ని ఏలంలో తీసుకొచ్చి ఇంటి ముందు నిలబడి మంగళహారతితో ఆ వస్త్రంకి ఆవాహన చెప్పి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి స్త్రీలు ధరించవచ్చు.
ఈ దేవతా వస్త్రం కదా అది, పూజలో ఉన్నప్పుడు వాడుకోండి. అండ్ ఈ యొక్క స్త్రీలు మీరు అశౌచం ఉంటారు కదా! ఆ సమయంలో వాడకండి. తర్వాత మీకు ఋతుచక్రం వస్తుంది కదా! ఆ సమయంలో వాడకండి. ఇంట్లో నాన్ వెజిటేరియన్ వగైరాలు ఉన్నప్పుడు వాడకండి. ఎందుకంటే అమ్మవారు ధరించిన వస్త్రం కదా! చాలా విశేషమనమాట. ఈ ఇంటిలో రావడం వల్ల మీ ఇంట్లో ఏదైనా పుత్ర సంతానం లోపం, గర్భంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇవన్నీ కూడా ధరించడం వల్ల ఆ స్త్రీ ఆరోగ్యవంతులై సత్సంతానానికి ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలకు కూడా అలంకారంగా చేస్తారు. లేదా కొంతమంది ఏం చేస్తారు, సాక్షాత్ అమ్మవారు ధరించిన వస్త్రం కాబట్టి నేను బీరువాలో పెట్టుకుంటానని చెప్పి బీరువాలో పెట్టుకుంటారు. కొంతమందంతా ఏం చేస్తారంటే, పెళ్లి ప్రధానపు చీరలే అమ్మవారికి కట్టి అమ్మాయికి తీసుకునే ఆనవాయితీ అంతా మన తమిళనాడులో చాలా దేవాలయాల్లో ప్రధానపు చీరను అమ్మవారికి ధరింపజేసిన తర్వాతనే అమ్మాయికి ఇవ్వడం అనేది ఉందండి. అవన్నీ కూడా జరుగుతున్నాయి, తప్పు లేదు. అది ఏలం పాటే కాదు, అమ్మవారికి ధరించి శేషంగా ఫస్ట్ ఆ కొత్త వస్త్రాన్ని సాక్షాత్ భగవంతునికి అర్పించిన తర్వాత ప్రసాదంగా మనం ధరించడం చాలా విశేషం. ఆ స్త్రీలకు చీర గాని, మగవాళ్ళ పంచలు కూడా అలాగే జరపడం జరుగుతుంది కాబట్టి తప్పు లేదు, చాలా విశేషం. అదొక మహాప్రసాదం. ఏలం పాటలో వేల మంది ఉంటారు, మీకే వచ్చిందంటే అమ్మవారు మిమ్మల్ని ఎంచుకున్నారు మీ ఇంటికి రావాలని. విజయోస్తు. ఇది అవాస్తవం అండి. ఇది నేను ఒప్పుకోను. దానికి నేను ఏకీభవించను. సో, అమ్మవారు కట్టుకున్న వస్త్రం మనం ధరిస్తే ఏమన్నా అమ్మవారు శపిస్తారా? కానీ మనం చేయవలసిన కృతులు ఉంటాయి చూసారా, దాన్ని కరెక్ట్‌గా చేస్తే విజయోస్తు. ఏవండీ, ఆయుధ పూజ, ఈ ఆయుధం మనకు సంవత్సరం మొత్తంలో మనకు ఉపయోగపడుతుందండి. జనరల్‌గా మనము సర్వీస్ సెక్టర్‌కి అంతా వెళ్తూ ఉంటాం. మనకు ఆరోగ్యం బాలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. అలాగే మన బండిని సర్వీస్ చేసే ఒక కృతజ్ఞత అండి. ఆ వాహనానికి ఇచ్చే ఒక కృతజ్ఞత. ఈ పూజ ఎవరు చేయాలంటే మనం కూడా చేసుకోవచ్చు. లేదా ఒక అర్చక బ్రహ్మస్వామి వారిని పిలిచి వారికి ఉచితంగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వాహనాన్ని పూజ చేయడం. ఈ వాహనం మళ్ళీ ఒక సంవత్సరం మన కృతజ్ఞతగా ఉండడం కోసం చేయడం జరుగుతుంది. ఒక వాహనానికే కాదండి, ఇండస్ట్రీ మిషనరీస్, మనం వాడుతున్న పనిముట్లు, ఏదైనా కూడా మనం ఇంట్లో దీపాలు, పుస్తకాలు ఏవేవి ఉన్నాయో, పెన్స్ ఏవేవి మనం వాడుతున్నామో అన్నిటినీ దేవుడి దగ్గర స్వామి, అమ్మ, తల్లి, ఇది నీ యొక్క దయతో మాకు వచ్చింది, దీన్ని మేము పూజ చేసుకుంటున్నామని చెప్పి చేసుకోవడం. దానికి చక్కగా ఆ వస్తువులంతా కూడా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి దానికి గుమ్మడికాయ కొట్టి పూలతో అలంకారం చేసి కొబ్బరికాయతో చేసి ఇవన్నీ చేస్తే చాలా, ఎవరికి ఈరోజు వాహనం లేదండి, టూ వీలర్ ఉంటుంది, కారు ఉంటుంది, లారీలు ఉంటాయి, మిషనరీస్ ఉంటాయి, ప్రతిదీ కంప్యూటర్, ఆఖరికి ల్యాప్టాప్ కూడా ఇది ఇంధనమే కదా, ఇది మనకు ఉపయోగపడింది కదా. సో ఒక కృతజ్ఞత, ఈ కృతజ్ఞతను మనం చెప్పుకుంటే చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఇది చేసుకోవడం వల్ల అవేం మనకి ఎక్స్పెక్ట్ చేయదు, కానీ మనలో కూడా ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. ఆ గ్రాటిట్యూడ్ని మనం చేసుకుంటూ కూర్చుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతామని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసమే ఆయుధ పూజ చేస్తారు. ఆడపిల్లలు కదని స్త్రీలందరూ కూడాను చక్కగాను తలంటు స్నానం చేసుకోవడం, ఇంటిల్లి పాలి పసుపు, గడపకంతా పసుపు రాకడం, పారాణి చేసుకోవడం, ముత్తైదులను పిలిచి తాంబూలాదులు ఇచ్చుకోవడము, ప్రత్యేకించి అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు తయారు చేయడము, ఇది ప్రత్యేకించి అమ్మవారి పూజ చక్కగా జనరల్గానే ఆడవాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఇది శరన్నవరాత్రి రోజు, ఈ 9 రోజులు కూడా చాలా విశేషంగా, విజయదశమి రోజు చాలా విశేషంగా చేయడం అనేది ఉంది. కాబట్టి ఆ సమయంలో శ్రీమాత్రే నమః అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చే ప్రతి ఒక్క స్త్రీని సాక్షాత్ అమ్మవారు స్వరూపంగా పిలిచి వాళ్ళకి పసుపు పారాన్ని రాకి, వాళ్ళకి చీర, బ్లౌజ్ బిట్లు అన్నీ కూడా ఇచ్చి గాజులు తొడిగించి చేస్తే మన అమ్మవారికి చేసినట్టు. లేదా కొంతమందిని పిలవండి, సుహాసిని పిలిచి వాళ్ళకి చక్కగా తాంబూలాదులు ఇవ్వండి, చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. పితృలకి బియ్యం ఇచ్చే కొన్ని ప్రాంతాల్లో ఉందండి ఇది. దసరా రోజు ఇవ్వడం అనేది పండితులకి అరటికాయ, తర్వాత వాళ్ళు స్వయం పాకం అంటారు, అరటికాయ అందులో కంపల్సరీ ఉంటుంది. అలా ఇచ్చి పితృని ఆ దసరా రోజు, మిగతా రోజులంతా కూడా మేము గుర్తుపెట్టుకోమో, కొంతమందికి చనిపోయిన రోజు గుర్తుండదు, కొన్ని తిథులు గుర్తు ఉండదు, ఇవన్నీ కూడా గుర్తున్న రోజులంతా కూడా మా పితృలకు పెట్టుకుంటామని చెప్పేసి స్వయం పాకం ఇచ్చి బ్రాహ్మణులకి ఇచ్చి వస్త్ర తాంబూల సాహిత్యాలతో సహా వారికి ఇచ్చి దండం పెట్టడం అనేది ఉందండి. అలా చేయడం వల్ల పరలోకంలో ఉన్నటువంటి మన యొక్క పితృలు మనల్ని ఆశీర్వదిస్తారని ఉంది. 100% అవకాశం ఉన్న వాళ్ళు చెయ్యండి. లేదా మీ యొక్క పితృల యొక్క దినం రోజు ఖచ్చితంగా తద్దిన తాంబూలాలు అన్నీ కూడా చెయ్యండి. మిస్ అయిన వాళ్ళు ఇలా చేసుకోవడంలో తప్పు లేదు.
ఇదే ప్రమాణం అదే ప్రమాణం అనట్లేదు. కానీ ప్రమాణం అయితే వారి యొక్క తిథి చనిపోయిన తిథి డేట్‌ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ రోజే చేయాలి. మనం వాళ్ళకి మన పితృలకి మనం ఇచ్చే ఒక చిన్న కృతజ్ఞత అనమాట. ఈ దసరా రోజు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దానికి ఒక ప్రమాణం అంటే ప్రాంతీయ ప్రకారం ఎవరికి వాళ్ళు బంధువులను పిలుచుకొని ఆనందంగా ఆహార నియమాదులు పెట్టుకుంటుంటారు. కొంతమంది ఆహార నియమాదుల్లో కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. తప్పు, రైట్ అని చెప్పడానికి రావట్లేదండి. 9 రోజులు శరన్నవరాత్రి అమ్మవారిని అద్భుతంగా పూజించి 10వ రోజు విజయదశమి రోజు కదా సంహారం అవుతుంది. ఆ రోజు బంగారు జమ్మి చెట్టుని పూజ చేస్తాం కాబట్టి పవిత్రంగా ఉంటే చాలా విశేషం. ఏమండి నీచు తినడం కొంత వర్గం వారే తింటారండి. అందరూ తినరండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నీచు ఎందుకు తింటున్నారని వారి దగ్గర పోయి నేను ఆ ప్రశ్నలకు నేను రావట్లేదు. తినచ్చా తినకూడదా వాళ్ళ విద్యుత్తుకి వదిలేసాను. 80% మంది నీచు తినరండి ఆ రోజు. కొంతమంది తింటున్నారంటే వారి యొక్క ప్రాంతీయ అలవాటు లేదా వాళ్ళకి పితృలు ఇచ్చినటువంటి అలవాటు ప్రకారం వాళ్ళు చేస్తున్నారేమో కానీ 80% మంది అయితే తినరు. అందరూ తింటున్నారని ఎవరు చెప్పరు కదండి. చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు నేనంతా ఉన్నాం. తింటున్నామా లేదా మనం ఆరాధన చేస్తున్నాం. తినేవాళ్ళు తింటారు, తినే వాళ్ళు తింటారు. దాని గురించి మనం విశదీకరించి చూసుకొని నెగిటివ్‌ని మెసేజ్‌గా ఇవ్వడం కంటే కూడా ఆ రోజు ఎంత వీలుంటే భగవద్నామస్మరణ చేశాం, ఆ రోజు అన్నదానం చేశామా, 10 మందికి ఉపయోగపడామా, పరోపకారార్థి ఇదం శరీరం. భగవంతుడా ఈరోజు విజయాన్ని దశమిగా ఇచ్చినటువంటి విజయదశమి రోజు ఆ యొక్క శత్రు సంహారం అయిన తర్వాత మనం భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పాము అనేది చెప్పేసి మనం విందు విలాసాలతో ఉన్నామా, కృతజ్ఞత చెప్తున్నామని మనకు మనమే ప్రశ్నించుకుంటే మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. కాబట్టి పవిత్రమైనటువంటి రోజు పవిత్రంగా ఉంటే విశేషం. జమ్మి చెట్టు ఎందుకు పూజ అంటే పాండవులు వాళ్ళు వనయాత్రకు వెళ్ళినప్పుడు 12 సంవత్సరాలు వెళ్ళినప్పుడు వారి యొక్క ఆయుధాలన్నీ జమ్మి చెట్టులోనే పెట్టి దాచిపెట్టి వెళ్ళారట. అందుకని చాలా శక్తివంతమైనటువంటి ఒక చెట్టు జమ్మి చెట్టు. ఈశ్వర శక్తి కలిగినటువంటి ఒక జమ్మి చెట్టు, అమ్మవారి శక్తి కలిగినటువంటి జమ్మి చెట్టు. అప్పుడు వాళ్ళు ఆయుధాలకన్నిటికీ పూజ చేస్తూ ఉంటారు ఆ జమ్మి చెట్టులో ఉన్నటువంటి వాళ్ళ ఆయుధాలకి. అందుకే అప్పటి నుంచి ఆయుధ పూజ అనేది మొదలైంది. అందుకే జమ్మికి చాలా విశేషం. దాన్ని సాక్షాత్తు స్వర్ణంగా భావిస్తారు. తెలంగాణ ప్రాంతానికి జమ్మి చెట్టు వృక్షం, రాష్ట్రీయ వృక్షం అని కూడా చెప్పచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఔషధ గుణాలు, అందులో జమ్మికి వచ్చే ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నటువంటి చెట్టు. శక్తి నెగటివ్స్ని కొంచెం కూడా అట్రాక్ట్ చేయని ఏకైక చెట్టు ఏదైనా ఉందంటే అది జమ్మి చెట్టే. అలాంటి పవిత్రమైనటువంటి చెట్టు దశమి రోజు చక్కగా పూజ చేసి ఆయుధాలకన్నిటికీ పూజ చేయడం వల్ల ఐశ్వర్యం ఉంటుంది, దారిద్ర్యం తొలగిపోతుందనే ఉద్దేశంతో జమ్మి చెట్టు విజయదశమి రోజు సాయంత్రం ఆ యొక్క అసుర సంహారం అయిన తర్వాత ఒకరికొకరు బంగారం ఆకుని ఇచ్చుకొని అలైబలై చేసుకోవడం, ఒకరిని నువ్వు నేను సమం, సోదర భావంతో ఉంటాము, సోదరీ భావంతో ఉంటామని చెప్పి చేసుకోవడం. ఇందులో చక్కగా ఆడబిడ్డలు ఇంటికి వస్తారు. వాళ్ళ కంటతడి పెట్టకుండా పంపించి ఆ జమ్మి చెట్టు దగ్గర నుంచి సాగనంపుతూ ఉండేవారట పూర్వకాలంలో. దసరా రోజు వచ్చావు తల్లి చాలా సంతోషం అని చెప్పి జమ్మి చెట్టు దగ్గర తీసుకుపోయి దానం పెట్టించి వాళ్ళ మెట్టింటికి సాగనంపుతూ ఉంటారనేది అప్పటి నుంచి ఐతిహ్యం. అందుకని జమ్మి చెట్టుకు చాలా విశేషంగా పూజ చేస్తారు. అనుకూలంగా లేని రాశులు, కొన్ని రాశులకి అనుకూలంగా లేవు. ఒకటేమో మేషరాశి, వృషభ రాశి వారికి 7.5 శని నడుస్తుంది. సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కుంభరాశి వారికి మరియు మీనరాశి వారికి 7.5 శని నడుస్తుంది. జమ్మియే, శనికి ప్రీతికరమైనటువంటి చెట్టు కూడా జమ్మియే. కాబట్టి ఈ రాశి వారులందరూ కూడాను ఆ జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి ప్రార్థన చేయండి. అంత అనుగ్రహం పొందుతారు మీరు ఈ రాశి వారు. ఎందుకంటే జమ్మి చెట్టు అంటే శనీశ్వరుని యొక్క చెట్టు అనమాట అది. ఈ రాశి వారందరూ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ పసుపు కుంకుమ ఎక్కించి ప్రార్థన చేయండి. ఈ యొక్క దసరా రోజే కాదండి, జమ్మి చెట్టు చుట్టూ ఈ రాశి వాళ్ళందరూ కూడా వారి యొక్క కాల ప్రకారం వీలున్నన్ని రోజులు చేయండి. అందుకే ప్రతి దేవాలయంలోనూ జమ్మి చెట్టు, రావి చెట్టు పెడుతూ ఉంటారు. ఈ జమ్మి చెట్టును ప్రదక్షిణ చేయండి, చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు, శని ప్రీతి పొందుతారు. విజయవస్తు. For more videos like this, subscribe Big TV channel.